హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. 6 ఇయర్స్ తర్వాత సోలో రిలీజ్, అందులోనూ ప్రాపర్ మాస్ సినిమాతో. మరి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉండడం చాలా కామన్. జూనియర్ ఎన్టీఆర్ సాలిడ్ మాస్ సినిమా చేసి చాలా ఇయర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు ప్రాపర్ మాస్ సినిమా దేవరతో మన ముందుకు వచ్చాడు. ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, దేవర అండ్ దేవరతో పాటు ఉన్న తన మనుషులంతా సముద్రం నుండి వచ్చే సరుకుని దొంగతనం చేస్తుంటారు. అయితే దేవరతో ఉన్న మనుషులందరికీ దేవర భయంగా ఎందుకు మారాడనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే స్టోరీ ఏం లేదు, రొటీన్గానే ఉంది కదా అని చాలామందికి అనిపించింది. కానీ ఎన్టీఆర్ సినిమాని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం, ఒక ఇంటర్వ్యూలో లాస్ట్ 40 మినిట్స్ అయితే మామూలుగా ఉండదని చెప్పడం, అండ్ కొరటాల శివ గారు కూడా లాస్ట్లో క్లిఫ్ హ్యాంగర్ చాలా బాగుంటుందని చెప్పడం, ఇలా హైప్ ఇచ్చే మాటలు చాలా చెప్పడంతో సినిమా అద్దరిపోతుందేమో అనుకున్నా. కానీ సినిమా అయితే పర్లేదు అనిపించింది అంతే. ఒక్క సముద్రం బ్యాక్డ్రాప్ కొత్తగా అనిపించింది తప్ప ఓవరాల్ స్టోరీ అయితే చాలా రొటీన్. ఇక సినిమా స్టార్ట్ అయిన విధానం చాలా బాగుంది. అసలు దేవర కథ ఏంటో చెప్పడానికి సెట్ చేసిన బిల్డప్ చాలా బాగా వర్కౌట్ అయింది. వన్స్ దేవర కథ స్టార్ట్ అయ్యాక ప్రాపర్ డ్రామా, గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్, డ్యాన్స్ ఇలా అన్నీ బాగున్నాయి. స్టోరీ ఎలా ఉంది ఏంటనేది పట్టించుకోకుండా సినిమా ప్రిమైస్ వల్ల, ఇంతకుముందు చెప్పిన మూమెంట్స్ వల్ల దేవర వరల్డ్లోకి వెళ్ళిపోతాం. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సెకండ్ హాఫ్. స్టోరీ ఏంటనేది ఫస్ట్ హాఫ్లో మైండ్లోకి కూడా రాదు, కానీ సెకండ్ హాఫ్లో వస్తుంది. గట్టిగా మాట్లాడితే సెకండ్ హాఫ్లో లాస్ట్ 10 మినిట్స్ తప్ప ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా దేవర స్టోరీతో ఎంగేజ్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అంతా తన కొడుకు వర స్టోరీ అంత ఎంగేజింగ్గా అనిపించలేదు. అయితే స్టోరీ డిమాండ్ చేసింది, అందుకే 2 పార్ట్స్ తీస్తున్నామని చెప్పారు, కానీ అసలు ఒక్క పార్ట్లో చెప్పేయచ్చు ఈ కథని. సరే, సినిమా ఎలా ఉన్నా సరే మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, సో ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్తాం. ఎలాంటి రోల్ అయినా సరే యాక్టింగ్తో ఇరగదీస్తాడు. ఈ సినిమాలో కూడా ఫాదర్ అండ్ సన్ రోల్ చేశాడు. సన్ రోల్ చాలా నార్మల్గానే ఉంది, సో దాంట్లో పెద్దగా పర్ఫామ్ చేసే స్కోప్ లేదు. కానీ దేవర రోల్లో మంచి ఇంటెన్సిటీని చూపించాడు. బైరాగా సైఫల్ ఖాన్ కూడా బాగా చేశాడు. జాన్వీ కపూర్ ఉన్నది కాసేపు అయినా బాగా చేసింది. ఇక ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టైమ్ చాకో అండ్ మిగతా యాక్టర్స్ అంతా ఓకే. టెక్నికల్గా దేవర చాలా బాగుంది. ఈ సినిమాలో ముందు నుంచి అట్రాక్ట్ చేసింది రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ. బ్లూయిష్ కలర్ టోన్లో ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ఇక దేవర మ్యూజిక్ ఎలా ఉందనేది ఆల్రెడీ మనకు తెలిసిందే. అయితే సినిమాలో మ్యూజిక్ ఓవరాల్గా బాగుంది, కానీ గ్రేట్గా అయితే లేదు. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ తప్ప చాలా వరకు బాగానే ఉంది. డైరెక్టర్ కొరటాల శివ. శివగారు డైరెక్టర్ కన్నా ముందు రైటర్, అందుకే ఆచార్య కన్నా ముందు సినిమాలో రైటింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమా ఆచార్య అంతా ఘోరంగా అయితే లేదు, కానీ శివగారి మార్క్ రైటింగ్ అయితే ఈ సినిమాలో కూడా లేదు. రొటీన్ కమర్షియల్ సినిమానే సముద్రం బ్యాక్డ్రాప్ పెట్టి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఫైనల్గా దేవర సినిమా ఎలా ఉన్నా కొన్ని మూమెంట్స్ కోసం అండ్ జూనియర్ ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. ఈ రివ్యూ నచ్చితే మా ఛానల్కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.